ట్రంప్ అధికారంలోకి రాగానే భవిష్యత్తులో రాబోయే 1000 సంవత్సరాలకి సంబంధించిన ప్లాన్ వేసేసాడు. అదే గ్రీన్లాండ్, గాజా. ఇవి రెండు చాలా క్యాజువల్గా వినబడుతున్నాయి. అదేదో చాలా క్యాజువల్గా అహంకారంతో మాట్లాడుతున్నాను అనుకోండి, కాదు. చాలా వ్యూహాత్మకంగా ఎలక్షన్స్కి 2-3 ఏళ్ల ముందు నుంచి వేసిన స్కెచ్. అమెరికా చరిత్రలో తన పేరు స్థిరత్వంతో ఉండిపోవడానికి వేస్తున్నటువంటి స్కెచ్ ఏంటంటే, ఈ 2 దేశాలలో ఉన్నటువంటి సహజ వనరుల్ని కనుక చూస్తే కనీసం 300 సంవత్సరాలు, గరిష్టంగా 1000 సంవత్సరాలకు సరిపడినంతటి లెక్కలు ఉంటాయట. గాజా దగ్గర ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఇక్కడిది కావచ్చు. ఇందులో గ్రీన్లాండ్ అన్నటువంటిది చూస్తే విజయవాడ కార్పొరేషన్లో ఒక డివిజన్కి 1,00,000 మంది ఉంటారు. అట్లాంటి ఒక డివిజన్కి కనీసం 15-20 వేల మంది ఉంటారు. ఒక 5 డివిజన్లు వేసుకుందాం, అంత జనాభా అక్కడ ఉండేది. 50,000 జనాభా కలిగినటువంటి, ఇప్పుడు కొన్ని డివిజన్లు అట్లా 50,000 ఉన్నటువంటివి కూడా ఉన్నాయి బెజవాళ్ళు. అట్లాంటి డివిజన్కి సంబంధించినటువంటి ఒక డివిజన్కి ఎంతో, లేదా 5 డివిజన్లు ఎంతో, అంత జనాభా మాత్రమే ఉంది. సరిగ్గా చెప్పాలంటే విజయవాడలో ఓ సింగినగర్ మొత్తం కలిపితే 2 లక్షలు 3 లక్షలు ఉన్నారు. సింగినగర్లోని ఒక ప్రాంతం అనుకోవాలి, అంత జనాభా. కానీ అక్కడున్న సహజ వనరులు మాత్రం 300-400 సంవత్సరాలు సరిపడినవి ఉన్నాయి. ఆ గ్రీన్లాండ్ మీద కన్నేశాడు ట్రంప్. ఆ గ్రీన్లాండ్ ఎవరిది? డానిష్ వాళ్ళది. అప్పుడే వాళ్ళ ప్రధానమంత్రి చెప్పింది, వాళ్ళ నాయకులు అందరూ చెప్పారు, లాక్కోవడానికి నువ్వెవడివి అంటే, లేదు నేను లాక్కోవడం కాదు, కొనుక్కుంటా అన్నాడు. మేము అమ్మట్లేదు అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖనిజాలు, సహజ వనరులు ఉంటే వాళ్ళు ఎందుకు అమ్మాలి వీళ్ళకి? ప్లస్ వాళ్ళు పర్యావరణ ప్రేమికులు, వాళ్ళు అక్కడ తవ్వకాలకు అనుమతించట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ అమెరికా వ్యతిరేకుల ప్రభుత్వం దిగిపోయింది గ్రీన్లాండ్. ఇప్పుడు అమెరికా అనుకూల ప్రభుత్వం వచ్చింది ఆ గ్రీన్లాండ్ వరకు. దాంతో త్వరలో అది కాస్త గ్రీన్లాండ్ని అమెరికా ఆక్రమించుకోవడానికి సిద్ధం కాబోతోందంటూ డానిష్ ప్రైమ్ మినిస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితిలో దీని మీద కంప్లైంట్ చేసుకొచ్చారు. అయితే దీని గురించి ఐక్యరాజ్య సమితి ఏమైనా తీసుకుంటుందా, ఆపగలుగుతుందా అంటే నథింగ్.